అఖిల భారత విద్యార్థి సమాఖ్య 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య అని అన్నారు. వేలాది మంది అఖిల భారత విద్యార్థి సమాఖ్య సభ్యులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే ఒలింపిక్స్లో భారత్ నిరాశజనక ఫలితాలను చూస్తుందన్నారు. అమెరికా, చైనా, జపాన్ లాంటి దేశాలు అద్భుత ప్రతిభను చూపుతుంటే భారత్ మాత్రం 71వ స్థానానికి పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో నిరుద్యోగం, పేదరికం, రైతుల ఆత్మహత్యల్లో మాత్రం ముందున్నామని, ప్రధాని మోదీ దేశ సంపదను పెత్తందారులకి పంచిపెడుతున్నారన్నారు. అంబానీ, అదానీల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది మంది విద్యార్థులందరికీ కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడమే కాకుండా మనలో అనేక లక్షలాది మంది విద్యార్థులు తెలుగు పోరాటంలో పాల్గొని కొంతమంది జైల పాలయ్యారు, తమ చదువులు కోల్పోయారు. ఈ దేశాన్ని స్వాతంత్రించిన తర్వాత వాళ్ళ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15వ తేదీ జరుపుకోబోతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలకులేమో దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది, మనం ఎంతో అభివృద్ధి చెందాము. ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలోనే ముందుకు దూసుకుపోతూ ఉన్నాము, 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతూ ఉంది, అంత బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నామని అవాస్తవాలు ప్రచారం చేస్తాము. నేను ఇవాళ అడుగుతూ ఉన్నాను, నిన్ననే ప్యారిస్లో ఒలింపిక్స్ ముగిశాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం 71వ స్థానంలో ఉంది. ఇవాళ అమెరికా 40 స్వర్ణ పథకాలు, చైనా 40 స్వర్ణ పథకాలతో వాళ్ళ అగ్రభాగాన ఉంటే ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం 75వ స్థానంలో ఉందంటే ఈ దేశాన్ని పరిపాలించిన పరిపాలకులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని కోరుతారు. ఎందుకంటే మన దేశం దేంట్లో ఉంది? జనాభాలో నంబర్ 1 ఉన్నాము, పేదరికంలో నంబర్ 1 ఉన్నాము, నిరుద్యోగంలో నంబర్ 1 ఉన్నాము, ప్రపంచంలో రైతుల ఆత్మహత్యల్లో కూడా భారతదేశం నంబర్ 1గా ఉంది తప్ప ఏ ఒక్క రంగంలో కూడా దేశం అభివృద్ధి పథాన ముందుకు సాగడం లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గత 10 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఎవరైనా అభివృద్ధి చెందారా అంటే ఇవాళ అంబానీలు, అదానీలు అభివృద్ధి చెందారు. పైగా ఇవాళ ఇండియన్ స్పెట్ లిమిటెడ్కి వచ్చిన తర్వాత అదానీలు ఏ రకంగా కృత్రిమంగా షేర్లను కూడా పెంచి వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు, సెబీ చైర్మన్ కూడా వాళ్ళతో ఏ రకంగా కుమ్మక్కైందో ఆ వివరాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు నోరు మెదపడం లేదు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడానికి కూడా ఆయన ముందుకు రావడం లేదు. ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అదానీ ఆస్తులు కాపాడడానికి, అంబానీలను, టాటాలను, బిర్లాలను పెంచి పోషించడానికి పనిచేస్తూ ఉన్నాడు తప్ప దేశంలో ఉన్న కోట్లాది మంది పేదలు, రైతులు, మధ్యతరగతి వర్గాలు, కార్మికుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకోసం ఇవాళ గతంలో ఎట్టయితే స్వాతంత్ర పోరాటంలో విద్యార్థులు పాల్గొన్నారో మరోమారి ఈ దేశాన్ని రక్షించుకోవడానికి విద్యార్థులందరూ కూడా నడుము బిగించాలి, పోరాటంలో ముందుకు కొరకాలి. ఆ రకంగా వారంతా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తాం.